హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఇట్లా కంకులు తీసుకోవాలి. మొక్కజొన్న కంకులు తీసుకొని వాటి తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తొక్క తీసేసుకొని అవి గింజలుగా ఒలిచేసి మిక్సీ గిన్నెలో పోసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చి కొత్తిమీరలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసేసి మిక్సీ పట్టిన చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం అలా మిక్సీ పట్టేసి ఒక దాంట్లో వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకున్నా. ఎక్కువనే కదా పిండి, అందుకనే 2 స్పూన్లు వేసుకున్నా. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు ఎంతనైనా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసుకున్నాం కదా, కొంచెం సోడా వేసుకోవాలి. లేత మొక్కజొన్న కంకులు అయితే సోడా వేసుకపోయినా చాలా ఉబ్బుతాయి. ఇవి కొంచెం లేతగా లేవు కాబట్టి కొంచెం సోడా వేసుకున్నా. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకోవాలి. ఈ మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం అవన్నీ కలిసిపోయేటట్లు అలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కర్చీఫ్ తీసుకొని దాన్ని కొంచెం తడిపేసుకొని అలా ఒత్తేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా ఒత్తేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. అలా హోల్ చేసుకుంటే మంచిగా పొంగొస్తాయి. నూనె అయితే కాలిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒత్తేసుకున్న మొక్కజొన్న గారెలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి ఉల్టా వేసుకోవాలి. ఒక సైడ్ కాలినాయి కదా, మరో సైడు ఇలా తింపేసుకోవాలి. అలా తింపేసుకున్నాం కదా. చూడండి, ఇలా తీసేసుకోవాలి. మంచిగా కాలినాయి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మొక్కజొన్న గారెలు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ప్లీజ్.